5 శతాబ్దాల మన అయోధ్య రామమందిరం కల సాకారం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప యాత్ర మీ ముందుకొస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు భైన్సా, తాండూరు, భువనగిరి, మక్తల్ నుంచి యాత్రలు ప్రారంభం. రండి రండి, వికసిత్ భారత్ సంకల్ప సాకారంలో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచుదాం. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అది కూడా సుమారు 1015 కిలోమీటర్లు, 7 రోజులు, 21 అసెంబ్లీలు, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తాం. అసెంబ్లీ కాకుండా అసెంబ్లీలో ఉన్నటువంటి మండలాలు కూడా యాత్ర వెళ్లే విధంగా కూడా రూపకల్పన చేస్తున్నాం. చివరిగా 5వ యాత్ర కృష్ణానది, కృష్ణమ్మ తల్లి ఏదైతే మనం కోరుకుంటామో కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర పేరు మీద రేపు మక్తల్ అసెంబ్లీ కృష్ణా విలేజ్ నుంచి కృష్ణా నదిలో పూజ చేసిన తర్వాత ఆ యొక్క యాత్ర రేపు కృష్ణా విలేజ్ నుంచి ప్రారంభమై మక్తల్లో మొదటి సమావేశం జరుగుతుంది. ఈ యాత్ర మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ 3 పార్లమెంట్లు యాత్ర కవర్ చేస్తుంది. ఇది కూడా 1440 కిలోమీటర్లు, 21 అసెంబ్లీలు యాత్ర ఈ యొక్క కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర కూడా పూర్తి చేస్తుంది. రేపు కొంతమంది అతిథులు కూడా రేపు 4 యాత్రలు రేపు ప్రారంభమవుతున్నాయి. ఒక యాత్ర ఇంతకుముందు చెప్పినట్టు భద్రాచలంకి బయలుదేరేది 2 రోజులు ఆలస్యంగా వెళ్తుంది. కానీ ఈ యాత్రలకు సంబంధించి అతిథులు ఫైనల్ అయ్యారు. కొమరం భీం యాత్ర ఏదైతే బాసర టెంపుల్ నిర్మల్ నుంచి ప్రారంభమవుతుందో అది అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ బిశ్వా శర్మ గారు వారు ప్రారంభిస్తారు. వారు రేపు ఉదయం చేరుకొని యాత్రకు వారు ప్రారంభిస్తారు. అదేవిధంగా రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్రకు రేపు వికారాబాద్ జిల్లా తాండూరు ఏదైతే చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం వస్తుందో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. దీనికి బిఎల్ వర్మ మినిస్టర్ డోనర్ అండ్ కోఆపరేషన్ వారు రేపు వికారాబాద్ జిల్లా అయినటువంటి తాండూరు నుంచి అది ప్రారంభిస్తారు. మూడవది భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర యాదాద్రి టెంపుల్ నుంచి ప్రారంభమవుతుంది. అది భువనగిరిలో మొదటి మీటింగ్ జరుగుతుంది. దానికి గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ రేపు యాత్రను వారు ప్రారంభిస్తారు. 4వది కృష్ణానది, కృష్ణా విలేజ్ ఏదైతే ఉన్నదో మక్తల్ దగ్గర నారాయణపేట జిల్లాకు వస్తుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ అవుతుంది. మహబూబ్ నగర్ పార్లమెంటు, నారాయణపేట జిల్లా, మక్తల్ అసెంబ్లీ, కృష్ణా విలేజ్, కృష్ణా రివర్, అక్కడ కృష్ణమ్మ తల్లి విగ్రహం ఉంది. అక్కడనే ఆ విలేజ్లో తెలంగాణ పోర్యాత్రలో భారతీయ జనతా పార్టీ తరఫుననే అక్కడ కృష్ణమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మేము అప్పుడు అదే విగ్రహానికి పూజ చేసి రేపు ఆ కృష్ణా విలేజ్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అండ్ డైరీ మంత్రి అయినటువంటి పురుషోత్తం రూపాల గారు రేపు ఉదయం ఆ యాత్ర ప్రారంభిస్తారు. ఆ యొక్క కృష్ణా గ్రామం నుంచి, కృష్ణా నది తీరం నుంచి యాత్రలు కూడా సభలే కాకుండా అనేక రకాల ఈవెంట్స్ రైతులకు సంబంధించి
వ్యూవర్స్ కమ్యూనిటీ, చేతివృత్తులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి అడిషనల్ ఈవెంట్స్ కూడా వాళ్ళు గ్రామాల మధ్యలో అక్కడక్కడ ఉదయం నుంచి సాయంకాలం వరకు మీటింగ్స్, ఎక్కువ రోడ్ షోస్, యాత్ర పూర్తిగా రోడ్ షోల మీదనే ఎక్కువగా ఉంటుంది. పెద్ద బహిరంగ సభలు కూడా ఎక్కడ పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడైనా వీలైతే లోకల్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటే అటు చేస్తాం తప్ప మెజార్టీ రోడ్ షోస్ మీదనే ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. టోటల్గా ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా మరి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. టోటల్గా అన్ని యాత్రలు కలిపితే 5,500 కిలోమీటర్ల ఈ 5 యాత్రలు కలిపి 5,500 కిలోమీటర్స్ పొడుగున ఈ 5 యాత్రలు ఉంటాయి. 17 పార్లమెంటు నియోజకవర్గాలు పర్యటిస్తాం. టోటల్గా 800 ఈవెంట్స్ ఇంకా పెరుగుతాయి కదా తప్పవు. 800 ఈవెంట్స్ ఉంటాయి టోటల్గా అన్ని కలిపి. 119 అసెంబ్లీలు తిరగాలనేటువంటి ప్రయత్నం ఇప్పటికైతే 114 కవర్ అవుతా ఉన్నాయి. 106 సమావేశాలు ఉంటాయి, పబ్లిక్ ఈవెంట్స్. 102 రోడ్ షోస్ ఉంటాయి. 180 రిసెప్షన్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఈవెంట్స్ 79 ఈవెంట్స్ ఉంటాయి. ఆ రకంగా దారిలో అనేక ఇతర ప్రజలు ఎవరైనా కలిసినా వాళ్ళ వివరాలు కనుక్కోవడము, నరేంద్ర మోడీ గారి పట్ల వారి అభిప్రాయం ఎట్లా ఉంది, నరేంద్ర మోడీ గారు ఎందుకు మళ్ళీ 3వ ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారు, ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలను అడిగేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఎవ్రీడే యాత్ర 2 లేక 3 అసెంబ్లీలు కవర్ చేసే విధంగా యాత్రలకు రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము మార్చి 2వ తేదీన లోపల పూర్తి చేస్తాం. ఆ రకంగానే మా యొక్క కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ముఖ్యంగా యాత్రలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అనేక రకాల విధానపరమైనటువంటి తీసుకున్న నిర్ణయాలు కానీ, అమలు జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ గౌరవం ఇనుమడింపై చేసినటువంటి ప్రయత్నాలు కానీ, ఇవన్నీ కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ దిశలోనే, ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో జాతీయ స్థాయి ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నికలు, ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు. ఏ పార్టీ అయితే దేశానికి మేలు జరుగుతుందో, ఏ నాయకుడైతే ప్రధానిగా అయితే దేశ ప్రజలు మేలు జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి మా ప్రచారం అంతా కూడా దానిపైన ప్రధానమైనటువంటి దృష్టిని కేంద్రీకరిస్తాం. అదే స్థాయిలో రాష్ట్రంలో ఈ యొక్క 2 పార్టీల వైఫల్యాలు, టీఆర్ఎస్ ఏ రకంగా 10 సంవత్సరాలు మోసం చేసింది, ఏ రకంగా దోపిడీ చేసింది, ఏ రకంగా కుటుంబ పాలన తెలంగాణ ప్రజల మీద రుద్దింది, ఏ రకంగా నియంతృత్వపు అహంకారపూరితమైనటువంటి పరిపాలన తెలంగాణలో అందించింది, మరొకసారి జ్ఞాపకం చేస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గత 75 సంవత్సరాలుగా ఈ దేశంలో అవినీతి కుంభకోణాలకు ఏ రకంగా పాల్పడింది, ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోపిడీ చేసింది, ఈ విషయాల పట్ల కూడా చాలా స్పష్టంగా ప్రజల ముందు పెట్టబోతాం. ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, ఈ 2 పార్టీలు కూడా అవినీతి పార్టీలే, ఈ 2 పార్టీలు కూడా ప్రజలను మోసం చేసినటువంటి పార్టీలే. కాబట్టి ఈరోజు 9.5 సంవత్సరాల పాలనలో ఒక చిన్న రూపాయి అవినీతి లేకుండా ఒక నీతివంతమైనటువంటి, ఒక అవినీతి రహితమైనటువంటి, ఒక నిజాయితీతో కూడినటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు అందించారు. ఒక ధర్మమైనటువంటి పాలన అందించారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి
దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు ఏదైతే నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా కావాలని, బీజేపీ మూడోసారి అధికారంలో రావాలని ఏదైతే ఆకాంక్షిస్తున్నారో వాటన్నిటిని కూడా మా తరఫున కూడా పునరుద్ఘాటించేటువంటి ప్రయత్నం మేము ప్రజల ముందు చేస్తాం. ప్రజల మద్దతు కూడగట్టడమే, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టడం కోసమే ఈ యొక్క బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టడం జరిగింది. కాబట్టి ఆ దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే నోటిఫికేషను ప్రచార ప్రసార సాధనాల్లో వస్తున్నటువంటి వార్తలను బట్టి మార్చి మొదటి వారంలో ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తుందనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ రాకముందే మా యొక్క యాత్రలు పూర్తి చేయాలనే ఆలోచనతోటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. గత 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను ప్రధానంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఎవరైతే లబ్ధి పొందుతున్నారో రైతులు కానీ, ఈరోజు మీకు అందరు తెలుసు, ఎరువుల మీద ప్రతి రైతు ప్రతి ఎకరము కూడా మరి సంవత్సరానికి సుమారు 20,000 వరకు లబ్ధి పొందుతున్నాడు. అదే కాకుండా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కానీ, లేకపోతే ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, వీటన్నిటిని కూడా మరొకసారి ఆ యొక్క ప్రజల మధ్యలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా శాంతి భద్రత ఏ రకంగా ఉన్నాయి, ఉగ్రవాదం ఏ రకంగా అరికట్టబడింది, పాకిస్తాన్ వేసే కార్యక్రమాలు ఏ రకంగా ఈరోజు అదుపులో ఉన్నాయి, వీటన్నిటిని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. మీకు అందరికీ తెలుసు, ఈరోజు 543 పార్లమెంట్ స్థానాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది 370 సీట్లు సాధించాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఈరోజు మా యొక్క ప్రచార కార్యక్రమాన్ని దేశమంతా మేము ప్రారంభిస్తా ఉన్నాం. ఎన్డీఏ భాగస్వామ్యులకు కలిపి 400 సీట్లు మరి విజయం సాధించాలి అనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు ముందు పెట్టుకొని వెళ్తా ఉన్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ఎవరు ప్రధానమంత్రి అవుతారో ఎన్నికలు కావు, వాస్తవంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎన్నికలు కావు. భారతీయ జనతా పార్టీకి ఎన్ని మెజార్టీ సీట్లు పెరుగుతాయి అనేటువంటి దాని మీదనే ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి దేశంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏదైతే కూటమిలు కట్టారో, కూటమిలు టెంట్లు వేసుకున్నారో, టెంట్లు కూలిపోతా ఉన్నాయండి కూడా, కూటమి బద్దలవుతా ఉన్నది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ కూడా ఏకమై ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఏ విపక్ష కూటమిల పైన ప్రజలకు విశ్వాసం లేదు. కాబట్టి ఒకరొకరు ఆ కూటమి నుంచి బయటకు వస్తున్నటువంటి విషయము మరి మనకు కనిపిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి మా పార్టీ రాష్ట్ర నాయకులు అన్ని యాత్రల్లో ఉంటాం. నేను ఒక 2 రోజులు ఒక యాత్రలో, 2 రోజులు ఒక యాత్రలో, ఇట్లా మా నాయకులందరూ ఈటల రాజేందర్ కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, బండి సంజయ్ గారు కానీ, డికే అరుణ గారు కానీ, డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే మిగతా జితేంద్ర అందరూ నాయకులందరూ కూడా అన్ని యాత్రల్లో తిరుగుతూ ఉంటాం. కాబట్టి ఈ యాత్ర భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతుంది. కమలంపు జెండా కింద జరుగుతున్నటువంటి యాత్ర. ఆ దిశలోనే యాత్రను అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడాల్సిందిగా, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలను మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఎందుకంటే దేశం ఈరోజు అన్ని రంగాలలో మరి దూసుకెళ్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణలో రేపు ఏర్పడేటువంటి ప్రభుత్వంలో కూడా, గతంలో కూడా 4 సీట్లు తెలంగాణ ప్రజలు
నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించి తెలంగాణ నుంచి 4 సీట్లు గెలిపించారు. మరి అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు మారాయి. మోడీ గారి నాయకత్వం మరింతగా పటిష్టపడింది. దేశం మరింతగా ప్రపంచంలో మంచి స్థాయికి రావడం జరిగింది. ఆ తర్వాత కూడా అనేక రకాల కొత్త సంక్షేమ కార్యక్రమాలు కూడా 2019కి ఇప్పటికి చూస్తే అనేక కొత్త సంక్షేమ పథకాలు కూడా ఉచిత బియ్యం నుంచి మొదలు పెడితే అనేక కొత్త పథకాలు కూడా ప్రారంభించడం జరిగింది. అనేక విజయాలు కూడా సాధించడం జరిగింది. భారతీయుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అది ఆర్టికల్ 370 కావచ్చు, త్రిపుల్ తలాక్ కావచ్చు, లేక అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావచ్చు, లేకపోతే 5 కేజీల బియ్యం కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాల ముందు తల ఎత్తుకొని తిరుగుతూ ఉంది, 5వ స్థానంలో నిలబడి. కాబట్టి ఈ యొక్క 2019కి ఇప్పుడు చూసినట్లయితే మరి ప్రజల్లో మరింత మద్దతు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కూడా అన్ని సీట్లలో గెలవాలనేటువంటి లక్ష్యంతో పోటీ చేస్తా ఉన్నాం. ఆ దిశలోనే రాష్ట్ర పార్టీ అనేక సార్లు చర్చించుకుంటున్నాం. జాతీయ స్థాయిలో కూడా మరి వాళ్ళు అడిగినప్పుడు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. జాతీయ పార్టీ కూడా పూర్తి విశ్వాసం తెలంగాణలో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ సాధిస్తుందనేటువంటి విశ్వాసం జాతీయ పార్టీ. దేశాభివృద్ధిని ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప యాత్ర మీ ముందుకొస్తోంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు భైన్సా, తాండూరు, భువనగిరి, మక్తల్ నుంచి యాత్రలు ప్రారంభం. రండి, తరలిరండి. వికసిత్ భారత్ సంకల్ప సాకారంలో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచుదాం. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.